బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనని ఆరోపించారు కాంగ్రెస్ నేతలు. కాళేశ్వరం విషయంలో కేసీఆర్, ఈటెల ఒక్కటయ్యారన్నారు. పాక్, భారత్ మధ్య కాల్పుల విరమణ అంశంపై రేవంత్ అడిగిన ప్రశ్నలకు కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇరు దేశాలకు మధ్యవర్తిత్వం చేయడానికి ట్రంప్ ఎవరు అని నిలదీశారు. కాళేశ్వరం కమిషన్ విషయంలో కేసీఆర్, ఈటెల ఒకటయ్యారన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అంతా కలిసి కమిషన్ ముందు ఒకటే సమాధానం చెప్పాలని డిసైడ్ అయ్యారన్నారు. కేసీఆర్ ఆదేశాలతో షామీర్పేటలోని ఓ ఫామ్ హౌస్ లో ఈటెల, హరీష్ రావు రహస్యంగా భేటీ అయ్యారన్నారు. ఈటెల నిజమైన బీజేపీ వ్యక్త లేక కేసీఆర్ మనిషా అనేది విచారణ రోజు తెలుస్తుందన్నారు మహేష్ కుమార్ గౌడ్. దొంగలు ఊర్లు పంచుకున్నట్టుగా 10 ఏళ్ళు దోశారు. ఈటెల గారికి సూటిగా ప్రశ్నిస్తున్నా, షామీర్పేటలో ఒక ఫామ్ హౌస్ లో హరీష్ రావుతో ఈటెల రాజేందర్ కలిసినారు. అక్కడ నుండి కేసీఆర్కి మాట్లాడినారు. పాక్, ఇండియా మధ్య సీజ్ ఫైర్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు సంబంధం ఏంటని కేంద్రాన్ని ప్రశ్నించారు ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు. సీజ్ ఫైర్ ప్రకటించడానికి ట్రంప్ ఎవరని నిలదీశారు. పాక్ పై యుద్ధం గెలిచే అవకాశాన్ని బీజేపీ ఎందుకు కోల్పోయిందని ప్రశ్నించారు. జై హింద్ సభలో రేవంత్ అడిగిన ప్రశ్నలకు కేంద్రం సమాధానం చెప్పాలన్నారు కేకే. ఇంటర్నేషనల్ లా ఆఫ్ వార్స్ గురించి, స్కర్మిషెస్ గురించి కొన్ని బేసిక్ ఇష్యూస్ ఆయన లేవనెత్తడం జరిగింది. దేశమంతా ఆ ఇష్యూనే మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని జవాబిచ్చేటి బాధ్యత ఇక్కడ బీజేపీ గవర్నమెంట్ ఏదైతే ఆపరేషన్స్ చేస్తా అంటున్నదో వాటి మీద ఉంది అంటున్నాను నేను. మీరు ఆ మనుషుల్ని, ఆ దేశాన్ని కాన్ఫిడెన్స్లో తీసుకోకుండా ఎవరో థర్డ్ పార్టీ ఒక ట్రంప్ చెప్పిండు అని వాడు కూడా మనం చెప్పినని చెప్పలేదు. త్వరలో పీసీసీ పూర్తి స్థాయి కార్యవర్గం, మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్నారు ఎంపీ మల్లు రవి. అన్ని వర్గాలకు సమన్యాయం జరిగేలా హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని వివరించారు. సెక్యులర్ గా, రాజ్యాంగబద్ధంగా నడుస్తున్నందునే 100 ఏళ్లకు పైగా కాంగ్రెస్ పార్టీ ఉందన్నారు మల్లు రవి. వర్కింగ్ ప్రెసిడెంట్లు, త్వరలోనే వైస్ ప్రెసిడెంట్లు, త్వరలోనే జనరల్ సెక్రటరీలు, ఇవి అయిపోయిన తర్వాత సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీస్, ఎగ్జిక్యూటివ్ కమిటీ ఇవన్నీ వేయటం జరుగుతుంది. ఆ క్యాబినెట్కి సంబంధించిన విషయాలు వారు త్వరలోనే నిర్ణయిస్తారని నేను అనుకుంటున్నాను. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లు ఎలా దోచుకుందో కవిత విచారణ కోరాలన్నారు ఎంపీ చామల కిరణ్. ఎంపీగా తోడు వస్తాను, సీబీఐ విచారణ కోరుదాం రమ్మని పిలుపునిచ్చారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనమా లేక సేలా, ఇద్దరు ఒకే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలన్నారు చామల. తెలంగాణలో 10 సంవత్సరాల్లో 8 లక్షల కోట్ల అప్పు అయిందన్న విషయం మేమందరం కూడా గమనించిన, ఎన్నోసార్లు చెప్పినాం. ఈ అప్పు దేని మీద ఖర్చు పెట్టిర్రు, ఈ అప్పులో ఎంత కమిషన్లు తిన్నారో మీ దగ్గర చిట్టా ఉంటే మీరు, మీతోటి ఒక ఎంపీగా నేను కూడా ఢిల్లీకి వస్తా, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ సిబిఐకా, ఈడీకా ఇచ్చి మీరు ఒక కుటుంబ సభ్యురాలుగా మీరు ఆ పార్టీలో క్రియాశీలకంగా, ఆ కుటుంబంలో క్రియాశీలకంగా ఉండి 10 సంవత్సరాలు ఎలా దోచుకుర్రో మీరు చూసిరు. కాబట్టి మీరు వచ్చి కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం ఉందని కోరుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ పుట్టిన 100 ఏళ్ల తర్వాత బీజేపీ పుట్టిందన్నారు ఆ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి. బీజేపీ నేతలకు కాంగ్రెస్ చరిత్ర తెలియాలంటే వారికి టైం మిషన్ అవసరమన్నారు. బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి మొట్టికాయలు వేశాడన్న ఫ్రస్ట్రేషన్లో రాహుల్ గాంధీపై ఎంపీ రఘునందన్ రావు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని విమర్శించారు జగ్గారెడ్డి. ఒక మాట చెప్తున్నా భయ్, చరిత్ర గురించి మాట్లాడతా. ఈ బీజేపీ వాళ్ళు చిల్లరగా మాట్లాడితే నేను చిల్లరగా జవాబు చెప్పా. వాళ్ళు చిల్లరేదని నేను చిల్లరగాని కాను. కిషన్ రెడ్డి ఇంత సెంట్రల్ మినిస్టర్ 2 సార్లు, బండి సంజయ్ గారు సెంట్రల్ మినిస్టర్, కిషన్ రెడ్డి గారు సెంట్రల్ మినిస్టరు, రఘు ఒక పార్లమెంట్ మెంబరు. వాళ్ళు కూడా పదవులు మర్చిపోయి చిల్లరగా మాట్లాడితే నేను మినిస్టర్లు కాకపోయినా, నేనేం కాకపోయినా నేను చిల్లరగా మాట్లాడదలుచుకోలేదు. మంచిగా చదువుకున్న గురుకుల విద్యార్థులకు ఏనాడైనా కేసీఆర్ ప్రతిభా పురస్కారాలు ఇచ్చాడా అని ప్రశ్నించారు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్. గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిందన్నారు. ఇంటిగ్రేటెడ్ పాఠశాలల గురించి బీఆర్ఎస్ నేతలు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు నేతలు. సబితా ఇంద్రారెడ్డి గారు మాట్లాడుతున్నారు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ గురించి, సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ గురించి. కేసీఆర్ అంటేనే సోషల్ వెల్ఫేర్ కేసీఆర్ గారని. అసలు ఈ రాష్ట్రంలో దళిత వర్గం కానీ, పేద వర్గాన్ని వారు కానీ మాట ఇచ్చి నట్టెట్ట ముంచి మోసం చేసిన ప్రభుత్వం ఏదన్నదంటే అది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. వారి నాయకుడే అన్నాడు, మొదటి ముఖ్యమంత్రి దళితుని చేస్తా అన్నాడు. మేమేం ముఖ్యమంత్రి చేయమని ఎన్నడూ అడగలే. మేము ఈ రాష్ట్ర తెలంగాణ ఉన్నట్టు దళిత వర్గం కానీ ఎన్నడూ కూడా మేము అడగలే.
గల్ఫ్ కార్మికులకు రేవంత్ రెడ్డి సర్కార్ అండగా ఉంటుందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. గల్ఫ్ కార్మికుల కోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. తెలంగాణ గల్ఫ్ సమితి ఖతార్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల కోసం ఖతార్ వెళ్లారు ఆది శ్రీనివాస్. అక్కడ లేబర్ క్యాంపులను సందర్శించి కార్మికుల సమస్యలు తెలుసుకున్నారు. గల్ఫ్ వర్కర్స్ వెల్ఫేర్ కమిటీ ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు ఆది శ్రీనివాస్.